విశ్వక్సేన్ కొత్త సినిమా ప్రారంభం. ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన యువసుధ ఆర్ట్స్ సంస్థ మరో భారీ సినిమా నిర్మించడానికి సిద్ధమైంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ హీరోగా నటించడంతో పాటు చిత్ర సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్కు రజత్ దర్శకత్వం వహిస్తున్నారు. పేరు ఇంకా నిర్ణయించని ఈ చిత్రం కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్టును అందించి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కొరటాల శివ క్లాప్ ఇచ్చారు. పలువురు చిత్ర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకునే ఈ చిత్రానికి మాటలు భాను భోగవరపు, నందు సవిరగాన, సంగీతం తేజస్ కృష్ణ, ఫోటోగ్రఫీ అరవింద్ విశ్వనాథన్, నిర్మాత సుధాకర్ మిక్కిలినేని. గోపీచంద్ చిత్రం భరతవర్ష, ఘాజీ, అంతరిక్షం సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఇప్పుడైనా గోపీచంద్ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస చిట్టూరి నిర్మాత, రీతు వర్మ కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి భరతవర్ష అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు సోమవారం టైటిల్ గ్లింప్స్ను విడుదల చేశారు. 642 AD నేపథ్యంలో సాగే కథ ఇది. బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న ఓ అగ్నిపర్వతం, దాని కిందే ఉన్న ఓ గూడెం, దానిపై దండెత్తిన శత్రువులు, వాళ్లను వేటాడే యోధుడిగా హీరోని పరిచయం చేసిన తీరు అన్నీ ఈ గ్లింప్స్లో ఆసక్తి రేకెత్తించాయి. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి అర్థమవుతోంది. దీంట్లో గోపీచంద్ సరికొత్త లుక్లో కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.